ముఖ్యమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చకు అంగీకరించిన ప్రభుత్వం సభలో మాత్రం సమాధానం చెప్పలేక ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయించిందని మంత్రి పయ్యావుల కేశవ్ అనుచితంగా వివరించారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. వెలగపూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మాట్లాడుతూ ఇందాపూర్ ముసుగులో చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ చేసిన అవినీతి గురించి చర్చ జరగడం ఇష్టం లేకనే అడుగడుగున ఆటంకం కల్పించడంతో పాటు సభా నియమాలను సైతం ఉల్లంఘించారని ఆరోపించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా రేవంత్ రెడ్డి మాటలను ఖండించకుండా వత్తాసు పలికేలా మాట్లాడారని వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల అనుగుణంగా దాన్ని ఖండించలేదంటే దానికి వత్తాసు పలికారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఆయన మాటల్లో కూడా మీరు చెప్పిన సమాధానం మేము చెప్పం, మా రుణ సమాధానం మేము చెప్తామండి అంటే ఏంటి అర్థం? ఖండిస్తున్నారా? మీరు ముఖ్యమంత్రి చెప్పిన మాట ఖండిస్తున్నారా? దాన్ని మీరు బలపరుస్తున్నారంటే దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు వచ్చే సమాధానం ఉంటే వాళ్ళు చెప్పిన సమాధానం చెప్తారంట. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి రాయలసీమ గురించి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ పరిచయాలు సన్నిహిత సంబంధాల ప్రకారం ఆ చెప్పిన మాటని వాస్తవం అని చెప్పి వీళ్ళు వచ్చి మాట్లాడే రీతిలో మాట్లాడారు. ఇది వీరికి రాష్ట్రం మీద ఉన్న శ్రద్ధ, ఇది రాయలసీమ ప్రజల మీద ఉన్న శ్రద్ధ, ఇది ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని చేస్తున్న అధికారంలో చేస్తున్న మోసం. ఇది న్యాయమా చెప్పండి? ఆలోచించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా తాకట్టు పెట్టి ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో. ఏదైతే ఆ దేవదేవుడు అందరికీ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎలువెలుపుగా ఉన్న వెంకటేశ్వర స్వామి తన ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన తాలూకా స్వార్థం కోసం, ఆయన ధనార్జన కోసం హెరిటేజ్ అనే సంస్థను వెనకని పెట్టి ముందొచ్చి ఇందాపూరు లేకపోతే ఎవరిది ఇంకోటి వైష్ణవి సంఘం అండ్ డైరీలు ముందు పెట్టి దోపిడీ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేశారో దాని మీద చర్చ జరగాలని మేము అడిగాం. చర్చకు వచ్చి వారు ఈ రోజు సమయం ఇచ్చారు. మేము ఆ రోజు చెప్పాం, ఏ రోజైనా పర్వాలేదని చెప్పాం. ఆ రోజు బిఎస్సీ మీటింగ్ లో చర్చించడానికి సమయం ఇచ్చారు. మీ లేచి మా స్పీకర్ గా వచ్చి మా సభ్యుని వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇస్తే వాళ్ళు వచ్చి కాదు క్వశ్చన్ అవ్వాలని ముందు గొడవ పెట్టారు. అయిపోయిన తర్వాత ఎక్కడైనా చరిత్రలో శాసనసభ చరిత్ర ఎప్పుడైనా జరిగిందంటే ఒకసారి డీమ్డ్ అయిపోయిన తర్వాత రాజమండ్రిలో పాలు సంఘటన మీద జరిగాయి. ప్రభుత్వం వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇచ్చుకోండి తప్పలేదు. ఇది బీఎస్సీలో చర్చ జరిగిన తర్వాత బీఎస్సీలో షార్ట్ డిస్కషన్ జరగాలని అని డిసైడ్ అయిన తర్వాత ఓకేనండి ప్రభుత్వం వచ్చి ఏ రకంగా చర్చకి వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తారండి? అక్కడ సమాధానం చెప్పండి ప్రభుత్వాన్ని. మాకు అభ్యంతరమే. ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంది, చెప్పే బాధ్యత ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు ఉన్నదని చెప్పి ఏది చెప్పారో సిబిఐ రిపోర్ట్ లో లేదని చెప్పింది. ఆ రోజు 320 రూపాయలకి 328 రూపాయలకి 29 రూపాయలకో 28 రూపాయలకో ఆ రోజు వచ్చి ఇందుపూర్ డైరీ వచ్చి ఆ రోజు కొంటే దాన్ని ఇవాళ 658 రూపాయలకి ఇవాళ కొంటుంది టీటీడీ. దాంట్లో లోపగారు ఏంటి? ఆ హిందూపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్న సంబంధాలు వారు వెబ్సైట్ లో చెప్పారు. దింతుకోమని మాట్లాడి లేకపోతే చేప ఇది ఉందని ఆయిల్ ఉందని చెప్పి మాట్లాడి ఏ పందికొమ్మ ఉందని మాట్లాడి ఏ రకంగా దేవదేవుడి తాలూకా ధనాన్ని భక్తి దాన్ని దోచుకు తింటున్నారో ఆలోచించమని చెప్తున్నారు. ఇటువంటి దోపిడీని వచ్చి క్షమించరు. నీ అధికారం ఉంది కాబట్టి అధికారంతో ఈ 2 సంవత్సరాలు మీరు వచ్చి వెళ్ళొచ్చు. కానీ ఆ దేవదేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించు. కొండ మీద వచ్చి తిరుమల కొండ మీద వచ్చి ఎన్నికలు జరగాలంటే నువ్వు పిటిషన్ ఇస్తే అది కాదని చెప్పి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి దానికి వచ్చి జీవో ఇస్తే ఆ జీవోను కాదని మళ్ళీ రాజశేఖర్ గారు 7 కోట్లని మళ్ళీ జీవో ఇచ్చింది. అవాస్తవమా? వాస్తవం కాదా? ఇది మళ్ళీ తిరిగి ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్తారండి. ఇది ఎంత అంటే ఎవడైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు అది మన సంస్థ అయినప్పుడు దాని నుంచే కొనాలి, ఇంకెక్కడ కొనద్దని ఇస్తారండి? ఇంకెక్కడ ఇస్తారండి? ఎవరైనా ఇవ్వచ్చు, తప్పలేదు. ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడో మనుషులు చనిపోయారండి? ఎంతమంది ఎక్కువయ్యారని చెప్పి తోపులాట్లో 9 ఆటలో ఎప్పుడైనా చనిపోయారండి? ఎప్పుడైనా సంవత్సరం చరిత్రలో ఎంతమంది 6 వ్యక్తులు ఎప్పుడైనా చనిపోయారండి? ఎప్పుడైనా మేము శ్రీకాకుళం జిల్లా దేవస్థానంలో ఎంతమంది వ్యక్తులు ఎప్పుడైనా చనిపోయారండి? ఇవన్నీ వీళ్ళ తాలూకు అసమర్థతో జరిగినవి కావండి. వీళ్ళు వచ్చి మా మీద వేస్తారా? విజయవాడ సిటీలో ఏం జరిగిందండి? పుష్కరాల పేరు చెప్పి ఎన్ని గుళ్ళు కొట్టేశారండి? వెళ్ళండి, ఎన్ని దేవాలయాలు కూల్చేశారు? మీరా మా గురించి చెప్తుంది? కళ్ళు మూసుకుంటే పంట పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడదు పిల్లి కళ్ళు మూసుకుంటుంది. ప్రపంచంలో జనం కళ్ళు మూసుకోలే. ఎంత పాపం అండి. భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయండి. ఎన్ని వేల కోట్ల మందికి మీ ధనలాభం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పారండి. ఇవాళ నుంచి హౌస్ లో జరిగిన వరకు మేము పట్టుబడుతూనే ఉంటాం. జరిగి తీరాలి, అంతవరకు కూడా మేము ఉంటాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ప్రజలకు నినాలు తెలియాలి. వీళ్ళ తాలూకా
మోసరబిల్లి రాజకీయాలు, వీళ్ళు చేస్తున్న మాయ మాటలు, మోసం మాటలు, ఆ మాటలు వెనకాల వీళ్ళు చేస్తున్న ధన దోపిడీ, తిరుపతి దేవస్థానం ఏ రకంగా దోచుకుంటున్నారో అవన్నీ కూడా వాస్తవాలు బయట రావాలి. బుల్డోజ్ చేస్తూ ఉన్నవి లేనివి చేస్తూ అలాంటి సందర్భాలు ఇప్పుడేం ఒకటి చేయలేదు. మీరే పోలియం దగ్గరికి వచ్చి గొడవ పెట్టి ఇవాళ వచ్చి హౌస్ అడ్జెంట్ చేసి రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే షార్ట్ డిస్కస్ లో ఆ డిమాండ్ చేయడం చూసామండి. ఇది కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్నా, ఇదే ధర్మం. స్టేట్మెంట్ ఏంటి? షార్ట్ డిస్కషన్ లో స్టేట్మెంట్ ఏంటి? షార్ట్ డిస్కషన్ లో స్టేట్మెంట్ అంట. స్టేట్మెంట్ తిరుపతి చనిపోయి చూసారా, దాని మీద స్టేట్మెంట్. అప్పుడు దీని మీద షార్ట్ డిస్కషన్ లో మేము కోరేము మా డిమాండ్ వల్ల ఆ చర్చకొచ్చింది. అది చైర్మన్ కూడా తెలియకంట హైజాక్ చేసి ఈ కార్యక్రమం చేయడం ఎంత తప్పండి, ఎంత న్యాయమైంది అది. అదే ఆ చైర్మన్ సభలను ప్రకటించాడు. నాకు ఈ విషయం తెలియదు.